అన్న నమస్తే, మీ పేరు? నా పేరు రాజు. ఏం చేస్తారన్న? నేను బిజినెస్ చేస్తా. ఏం బిజినెస్? అంటే ఫైనాన్స్ ఆఫీసులో చేస్తా. రోజున గూగుల్ టెక్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ గొప్ప గొప్ప కంపెనీలు తీసుకొచ్చారంటున్నారు. మరి తీసుకొచ్చారంటారా? తీసుకొచ్చారు. లోకేష్ బాబు తీసుకొస్తా అన్నప్పుడు తీసుకొస్తాడు, కానీ అది కొద్ది టైం పట్టింది. గతంలో ఇబ్బందులు పడ్డారు కదా, ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఉద్యోగాలన్నీ సెట్ చేయాలని కొద్ది టైం పట్టింది. అంటే పక్కన కూటమి నాయకులు ప్రజలను పట్టించుకోవట్లేదు, దోచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తున్నారని చెప్పి గత పాలకులు మాట్లాడుతూ ఉన్నారు. అన్న ఎక్కడైనా ఉన్నా అన్నది. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడతారు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ కామనే అన్న. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం ఏదంటారన్న? ప్రజలకు మంచి చేసేదల్లా చంద్రబాబు నాయుడు నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి ఏం పథకాలు ఇచ్చి సోమరమూతులు చేశాడు, కానీ చంద్రబాబు నాయుడు ఎవరికి ఎలా ఇవ్వాలో పథకాలు ఎలా ఇవ్వాలో ఎలా చేయాలో చంద్రబాబు నాయుడుకి అనుభవం అది. మరి గతంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఈ రోజున కారుమూరు నాగేశ్వరరావు కానీ అతని కొడుకు సునీల్ మీద సిట్ విచారణ జరిగింది. గతంలో జోగి రమేష్ కూడా అదే కేసులో అరెస్ట్ చేశారు. మరి ఏంటి, ఎలా చూస్తారు లిక్కర్ స్కామ్ గురించి? లిక్కర్ స్కామ్ గురించి అంటే ఇప్పుడు ఎంఆర్పి రేట్లకే అమ్ముతున్నారు ప్రస్తుతానికి. గతంలో గురించి పిచ్చి ముందు అమ్మి జనాలు కొద్దిగా పాడైపోయారు. ఇప్పుడు కొద్దిగా ఒరిజినల్ ముందు అమ్ముతున్నారు. కష్టపడి వచ్చినాడు ఒక 90 తాగి ప్రశాంతంగా ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా పెళ్ళాం బిడ్డలతో బాగుంటున్నాడు. అంటే గత ప్రభుత్వంలో మేము రేట్లు పెంచితే తాగడం మానేస్తారు సామాన్యులు, అందుకే మేము రేట్లు పెంచాము అందుకే అంటున్నారు. మరి ఏంటి అవన్నీ కామనే అన్న. అప్పుడు రేట్లు ఎక్కువ పెంచాలి, ఇప్పుడు రేట్లు తగ్గినాయి. అప్పుడే బాగా నిక్కరేసాము బాగా జరిగింది. ఈ ప్రభుత్వంలో అంతగా ఏమి లేదు. ఎంఆర్పి ధరలకే అమ్ముతున్నారు ప్రస్తుతానికి నాకు తెలిసి. మంచి మంది జరుగుతుంది అది. అంటే ఓవరాల్గా మరి 2029 ఎవరిని గెలిపిస్తారు మీరు? నాకు తెలిసి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడే ఇప్పుడు కాదన్న. ఇంకా 2-3 నెలలు ఉన్నాను. ఇంకా అప్పుడు నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి సమాధానం చెబితే అప్పుడు నేను చెబుతాను. అంటే జరిగిపోయిన 2 సంవత్సరాలు జరిగిపోయింది, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు కూడా అయిపోద్ది, ఇంకా గెలిచేది మన ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి మరి అన్న? చెబుతా 170 సీట్లు వస్తాయి అన్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి. 170 వస్తానని లాస్ట్కి ఏముంది, దేవుడు ఎటు లాగాలో అటు లాగుతాడు. మన చేతిలో లేదు, నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది, ఇంకో ఉద్యోగస్తుల చేతిలో ఉంది అది. మరి ఫైనల్గా రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. 2.0 ఏంటో చూపిస్తాడు. ఎంతమంది ఎక్కడున్నా సరే ఇక్కడ తీసుకొచ్చి బట్టలు తీసుకొని నిలబెడతాడు. గెలిచేది మా ప్రభుత్వం అంటాను. మరి అలాంటి సవాల్ చేస్తున్నారు. మరి ఏంటి, ప్రజలు సామాన్యులు ఏమైనా గెలిపిస్తారా మళ్ళీ ఆ సవాళ్ళకి? నాకు తెలిసి ప్రజలు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా, లాస్ట్ మాట చెబుతున్నాను. 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా. 3 సంవత్సరాల్లో ప్రజల నాడి ఎలా ఉండిద్దో మనం చెప్పలేము. వాళ్ళు చెబుతారు, వీళ్ళు చెబుతారు, వాళ్ళు చెబుతారు. ప్రజల నాడి ఎలా ఉండిద్దో ఈ విషయంలో మటుకు మన క్లారిటీగా రాలేము, క్లారిటీ ఇవ్వలేము.